ఈ నెక్స్ట్ 25 ఇయర్స్లో మనకి ఇంకా కొన్ని హక్కులు కావాలి. ఎందుకనంటే మారుతున్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని కొన్ని కొత్త హక్కులు అవసరం. ఎట్ ద సేమ్ టైం కొన్ని అదనపు బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మీరంతా యూత్, ఇప్పుడు మీ 20s వికసిత్ భారత్ లక్ష్యం సాధించే ప్రక్రియలో మీరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. మీరందరూ ప్రస్తుతం ఉన్నటువంటి 20s ఏజ్లో మీ బాధ్యతలని మీరు సక్రమంగా నిర్వహించాలి అండ్ మీ హక్కుల్ని మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో మనకి ఇంకా కొన్ని కొత్త హక్కులు కావాలి. మనకి రైట్ టు ఇంటర్నెట్ ఒకటి కావాలి. ఇంటర్నెట్ని పూర్తిగా ఉచితంగా పొందే హక్కు అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఈరోజు ఇంటర్నెట్ లేకపోతే మనం ఆల్మోస్ట్ అసలు జీవించే అవకాశమే లేదు. ఎందుకంటే అనేక వేల మంది, అనేక లక్షల మంది, ఇన్ఫ్యాక్ట్ అనేక కోట్ల మంది తమ ఉపాధిని, ఎంప్లాయ్మెంట్ని, లైవ్లీహుడ్ కేవలం ఇంటర్నెట్ ద్వారా మాత్రమే పొందుతున్నారు. ఈరోజు మనం చదువుకోవాలన్నా ఇంటర్నెట్ కావాలి. కాబట్టి అటువంటి ఇంటర్నెట్, రైట్ టు ఇంటర్నెట్ కోసం మనం ప్రయత్నం చేయాలి. ఎట్ ద సేమ్ టైం మనం కొన్ని బాధ్యతలను కూడా కలిగి ఉండాలి. ఇంటర్నెట్ హక్కుగా పొందినటువంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఇంటర్నెట్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. ఇంటర్నెట్ చేతిలో ఉంది అని చెప్పి మీరు ఎవరిని పడితే వాళ్ళని, ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టుగా రహస్యంగా ఉంటాం, మన ముఖం తెలియదు అని చెప్పి అనవసరమైన విమర్శలు చేస్తుంటారు, ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ వదులుకుందామని చెప్పి ఈరోజే ప్రతిజ్ఞ చేయాలి. ఎందుకంటే ఇంటర్నెట్ నువ్వు ఎప్పుడైతే హక్కుగా తీసుకుంటున్నావో దాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా నీకుంది. ఈ రోజున మనకి ఒక నితీష్ కుమార్ రెడ్డి కావాలి, ఒక గుకేష్ కావాలి. ఇలాంటి యూత్, మీలాంటి యూతే, మీరు కూడా ఆ స్థాయి చేరుకోలేమేమో అనుకుంటారేమో. మీరు కూడా అదే స్థాయి చేరుకోగలుగుతారు. మీ రంగాలు వేరే, వాళ్ళ రంగాలు వేరే. వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణించి ప్రపంచ స్థాయిలో ఎదిగారు. మీ రంగాల్లో మీరు రాణించి దేశం గర్వించే స్థాయిలో ఎదగాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మీ హక్కుల్ని మీరు బాధ్యతాయుతంగా ఉపయోగించుకున్నప్పుడు, మీ బాధ్యతల్ని ఒక హక్కుగా ఉపయోగించుకున్నప్పుడు. మనం చాలా జనరల్గా పొలిటీషియన్స్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేస్తుంటాం. పొలిటీషియన్స్ నిరక్షరాస్యులు, చదువు లేని వాళ్ళు, దేశాన్ని దోచుకుంటారు అని. మరి ఎంతవరకు మనం బాధ్యతాయుతంగా మన హక్కును ఉపయోగించుకుని, మన ఓటు హక్కును ఉపయోగించుకుని ఈ పొలిటీషియన్స్ని, ప్రజాస్వామ్యాన్ని విమర్శిస్తున్నాం? ఇది ఒకసారి తెలుసుకోవాలి. అంటే మీరు ఒకళ్ళని విమర్శించే ముందు ఆ విమర్శకి చేయడానికి నేను అర్హుండా కాదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత భారతదేశంలో ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి అవకాశం ఏంటి అంటే జనాభా. ఆ జనాభాలో ఇంకా ఇంపార్టెంట్ ఏరియా ఏంటి అంటే యంగ్ పాపులేషన్. మీరు యూత్ పాపులేషన్ అండ్ భారతదేశం యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఆ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, భారతదేశం యొక్క స్ఫూర్తి ఏ విధంగా నిలబెట్టాలి అనేటటువంటిది మీరు నిర్ణయించాలి. కాబట్టి మీరు ఏం చేసినా అది బాధ్యతాయుతంగా ఉండేటట్టు చేయండి. హక్కులను ఉపయోగించుకోండి అండ్ బాధ్యతలను నిర్వహించండి. ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి భారత రిపబ్లిక్ సక్సెస్ అయినట్లు లెక్క. రాబోయే 25 సంవత్సరాలకి మన లక్ష్యాలని నిర్దేశించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఈ సందర్భంగా ఈ ప్రపంచం నుంచి మనం ఏమి కోరుకుంటున్నామో ముందు మనం దానికోసం అది చేయాలి. దేశం నుంచి మనం ఏం కోరుకుంటున్నామో మనం ఎంతవరకు దేశం కోసం ఆ కాంట్రిబ్యూషన్ చేసామనేది గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ యూ.